హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కీర్తిస్ వ్లాగ్స్. ఈ రోజు వీడియోలో నేను మీకు ఒక హెల్దీ, కలర్ఫుల్, సూపర్ టేస్టీగా ఉండే గ్రీన్ కలర్ లో ఉండే మిక్స్డ్ వెజిటబుల్ కర్రీని చూపించబోతున్నాను. గ్రీన్ కలర్ లో ఉండి చూడటానికే కాదండి, తినేటప్పుడు కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది. రైస్ అండ్ చపాతీతో ఇది పర్ఫెక్ట్ కాంబినేషన్. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఇప్పుడు ప్రాసెస్ ఎలాగో చూద్దాం. ఫస్ట్ ఈ గ్రేవీని ప్రిపేర్ చేసుకోవడం కోసం వెజిటబుల్స్ని స్టీమ్ చేసుకుందాం. మీరు ఇక్కడ ఏ వెజిటబుల్స్ అయినా తీసుకొని స్టీమ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ క్యాలీఫ్లవర్, బీన్స్, క్యారెట్, స్వీట్ కార్న్, గ్రీన్ పీస్, పొటాటోని తీసుకుంటున్నాను. వీటన్నిటిని ఒక 5 to 7 minutes పాటు లో టు మీడియం ఫ్లేమ్ లో ఉంచి స్టీమ్ చేసుకోవాలి. వెజిటబుల్స్ అన్ని స్టీమ్ అవుతున్నప్పుడు ఈ గ్రేవీ కోసం ఒక మసాలా పేస్ట్ ని ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం నేను ఇక్కడ 1/3 కప్ ఫ్రెష్ కోకోనట్ పీసెస్ ని తీసుకుంటున్నాను. ఒక 5-6 నానబెట్టుకున్న జీడిపప్పులు, ఒక 3 పచ్చిమిరపకాయలు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 కప్ కొత్తిమీరని శుభ్రంగా కడిగి యాడ్ చేసుకుంటున్నాను. కొత్తిమీర వల్లే మనకి మంచి గ్రీన్ కలర్ అనేది వస్తుందండి మన గ్రేవీకి. కొత్తిమీరని 1 కప్పే యాడ్ చేయాలని ఏం లేదండి. మీరు కావాలనుకుంటే కొద్దిగా తగ్గించి కూడా కొత్తిమీరని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని మొత్తాన్ని వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ లోపు మన వెజిటబుల్స్ అన్ని చక్కగా స్టీమ్ అయి ఉంటాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వెజిటబుల్స్ ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిని తీసుకొని అందులో 1.5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేయాలి. నేను ఇక్కడ మట్టి పాత్రను తీసుకుంటున్నానండి. మీరు ఇంట్లో ఉండే కడాయిని ఏదైనా తీసుకొని ఇందులో కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసి, ఈ ఆయిల్ కొద్దిగా వేడయ్యాక ఇందులో 2 యాలకులు, 2 లవంగాలు, 1/2 టీ స్పూన్ షాజీరా, 1 ఇంచు దాల్చిన చెక్క, ఒక బిర్యానీ ఆకును యాడ్ చేసి ఇవి చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజ్ ఆనియన్ని తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఒకసారి మొత్తం చక్కగా మిక్స్ చేసుకొని ఈ ఆనియన్ సాఫ్ట్ అయ్యే వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఇలాగా ట్రాన్స్పరెంట్ అయ్యాక ఇందులో 2 టొమాటోల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. టొమాటోస్ అన్ని ఒకసారి చక్కగా మిక్స్ చేసుకోవాలి. టొమాటోస్ ని చక్కగా మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి. దీనికోసం నేను ఇక్కడ 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే రుచికి తగినంత సాల్ట్ ని యాడ్ చేసి ఒకసారి మొత్తం చక్కగా కలుపుకొని ఈ టొమాటోస్ ని మగ్గనివ్వాలి. టొమాటోస్ చక్కగా ఫ్రై అయ్యాక ఇందులో మనం ప్రిపేర్ చేసుకున్న కోకోనట్ పేస్ట్ ని యాడ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ మొత్తాన్ని ఒకసారి చక్కగా మిక్స్ చేసుకున్నాక ఒక 2-3 minutes పాటు చక్కగా ఫ్రై చేసుకోవాలి. గ్రేవీ కన్సిస్టెన్సీ కోసం ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ కారం, అలాగే 1/2 టీ స్పూన్ ధనియాల పొడిని యాడ్ చేసి ఒకసారి మొత్తం చక్కగా మిక్స్ చేసుకొని ఒక 5 minutes పాటు కుక్ చేసుకోవాలి. ఒక 5 minutes తర్వాత ఇందులో మనం స్టీమ్ చేసుకున్న వెజిటబుల్స్ అన్ని యాడ్ చేసుకొని ఒకసారి చక్కగా కలుపుకోవాలి. ఒకవేళ అవసరం అనిపిస్తే కొద్దిగా వాటర్ని యాడ్ చేసి ఒకసారి చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఈ స్టేజ్లో ఒకసారి టేస్ట్ చెక్ చేసుకొని ఒకవేళ సాల్ట్ అవసరం అనిపిస్తే రుచికి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఒక 5 minutes పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచి కుక్ చేసుకోవాలి. వెజిటబుల్స్ అలాగే కోకోనట్ పేస్ట్ కూడా చక్కగా కుక్ అయింది కాబట్టి మనకి పెద్దగా టైం పట్టదండి. ఒక 5 minutes పాటు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుంటే మన మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ రెడీ. చూశారు కదా, కలర్ఫుల్, టేస్టీ మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ తయారైంది. ఇది చపాతీ లేదా రైస్లోకి సూపర్గా ఉంటుంది. ఈ హెల్దీ రెసిపీని మీరు డెఫినెట్గా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. నా ఛానల్ కీర్తిస్ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల ఫర్దర్గా పెట్టే వీడియోస్ మిస్ కాకుండా మీకు నోటిఫికేషన్స్. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం.